ధరణి భూమాత రెండు సేమ్ అర్థాలే. పాత ప్రభుత్వం ధరణిని పూజిస్తే ఇప్పటి కాంగ్రెస్ సర్కారు భూమాతను ఆరాధిస్తుంది. అయితే భూదేవి మాతకు అందరూ సమానమే, అన్నీ ఈక్వలే. ఈ తిరగాసులన్నీ పాత కొత్త పాలకుల మధ్యే. బుక్కున్న వాళ్లకు భూమి లేకపోవడం, భూమున్న వాళ్లకు బుక్కు లేకపోవడం, ఈ విచిత్రాలెన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు భూ సమస్యలకు భూమాత సంజీవని కానుందా? ధరణి బాధితులకు పరిష్కారం దొరికినట్లేనా? సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో పెట్టిన ఆర్వార్ చట్టం 2024 ముసాయిదా ఏం చెబుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో కర్షకులు కన్నీటి పర్యంతమయ్యారని కాంగ్రెస్ నేతలు ప్రతి సభలో ఊదరగొడుతున్నారు. ధరణిలో ఒక్కసారి రిజిస్టర్ అయితే మార్పులకు అవకాశం లేదని, ఏవైనా పొరపాట్లు జరిగి వాటిని సరిదిద్దుకోవాలంటే కోర్టును ఆశ్రయిస్తే తప్ప పరిష్కారం దొరికేది కాదు. దీంతో భూమి సాగు చేస్తున్నా రికార్డులోకి ఎక్కకపోవడం, ఒకే భూమిని ఒకరికన్నా ఎక్కువ మందికి అమ్మిన దాఖలాలు సైతం ఉన్నాయి. ఇదే కాక అధికారులకు మ్యూటేషన్ అడ్డుకునే హక్కులు పోయాయి. గతంలో రికార్డులో నమోదైన భూమి మాత్రమే ధరణి రికార్డుల్లో ఉంది. సుమారు 18 లక్షల ఎకరాల భూమి ధరణి రికార్డులో నమోదు కానట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖకు చెందిన దేవుని మాన్యం భూములకు పట్టాలు లేకపోవడం సైతం కబ్జాలకు కారణమవుతోంది. ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష. ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా, ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా, మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష. అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా, ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి, ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. పన్నుల వసూళ్లకు అనుకూలంగా ఉండేందుకు తొలిసారి భూ రికార్డు లా చట్టాన్ని 1936లో తీసుకొచ్చారు. నిజాం హయాంలో జరిగిన ఈ చట్టం ద్వారా సర్కారు ప్రజల నుంచి శిస్తు వసూలు చేసింది. తదనంతరం 1948లో మొదటి ఆర్ఓఆర్ చట్టాన్ని సవరిస్తూ కాస్రా పాహణి చట్టం తీసుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా 1971లో మరోసారి సవరణ చేస్తూ వన్ వే ఆఫ్ రికార్డు చట్టం తీసుకొచ్చారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2020లో భూ రికార్డులను ఆన్లైన్ విధానంలోకి తెచ్చి ధరణి పోర్టల్ను కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ధరణిలో అనేక లోటుపాట్ల వల్ల రైతులు చాలా వరకు భూ తగాదాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూస్వాముల మీద పోరాటం చేసి భూములు దక్కించుకున్న పేద, సన్న చిన్నకారు రైతుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ఆర్థిక స్తోమత లేని నిరక్షరాస్య రైతులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ ప్రక్రియ గురించి అవగాహన లేక ఇక్కట్ల పాలయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమార్వ పర్వాలు జోరుగా జరిగినట్టు వార్తలు వచ్చాయి. రైతులు కలిగి ఉన్న భూమి రికార్డులలో విస్తీర్ణం హెచ్చుతగ్గులు, ఇతరుల పేర్ల మీద ధరణి పాసు పుస్తకాలు రావడంతో రైతన్నలకు అకారణ కష్టాలు వచ్చి పడ్డాయి. రైతులకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగటంతోనే సమయమంతా గడిచిపోతోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాలలో రైతు బంధు కీలకమైనది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 4,000 రూపాయలు అందించడమే ఈ పథకం ఉద్దేశం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం శాలపల్లి గ్రామంలో 2018 మే 10వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు బంధును 4,000 రూపాయల నుంచి 5,000కు పెంచారు. అయితే ధరణి రికార్డులలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకం కలిగిన రైతులకు మాత్రమే రైతు బంధు వర్తించేది. భూమి పట్టాలు లేని రైతులు అనర్హులుగా మిగిలిపోయారు. ధరణిలో సవరణలు చేపట్టాలని అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి. భూమి కలిగిన వారి పూర్తి వివరాలను ధరణి పేరుతో ఉన్న ప్రైవేటు ఐటీ కంపెనీ చేతిలో పెట్టిందని నాటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పాటు అనంతరం భూ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని నియమించింది.
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నుంచి ప్రస్తావిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా నూతన ఆర్ఓఆర్ చట్టం 2024ను అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రవేశపెట్టారు. భూ సమస్యల పరిష్కారానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రజాభిప్రాయాలు, సూచనలు కోరుతూ పబ్లిక్ డొమైన్ లో కాంగ్రెస్ సర్కారు వెబ్సైట్ ను ప్రవేశపెట్టింది. ఈ వెబ్సైట్ లో ఆగస్టు 3వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ ధరణి అనేది ప్రవేశపెట్టబడిన తర్వాత గ్రామాల్లో ఒక అప్రకటిత అల్లకల్లోలం ఇవాళ అన్ని గ్రామాల్లో ఉంది. ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్షుల. కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది. కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటుంది. ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు, జాగీర్దారులు, దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు, తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి. ఇవి తీసేయటం వలన మరలా పాత సిస్టమ్ వచ్చేసింది. పాత జాగీర్దారు వ్యవస్థ, పాత జమీందారుల వ్యవస్థ. కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024లో సిద్ధం చేసేందుకు కమిటీ 18 రాష్ట్రాల ఆర్ఓఆర్ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించింది. దీన్ని 11వ డ్రాఫ్ట్ గా సిద్ధం చేయగా ప్రజలు, రైతులు, మేధావుల నుంచి వచ్చే సలహాల ద్వారా రూపొందించేదే 12వ డ్రాఫ్ట్ చట్టం కాబోతుంది. భూమి రికార్డుల్లో పొరపాట్లు జరిగితే సరిచేసేందుకు సబ్ కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చు. అప్పటికే సమస్య పరిష్కారం కాకపోతే CCL కి అప్పీలు చేసుకునే వెసులుబాటును సర్కారు కల్పించింది. భూ సమస్యల పరిష్కారం కోసం ఒక అతి కీలకమైన చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదలైంది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఈ మధ్యలోనే అసెంబ్లీలో వారు ప్రకటించారు. ఏదైతే రైతాంగం ధరణికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారో, భూమి రికార్డులకు సంబంధించి భూమి ఉన్నా పాస్ పుస్తకాలు లేకపోవటం, రికార్డులు నమోదు కాకపోవటం, ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే 2020లో చేసిన ఆర్ఓఆర్ చట్టాన్ని మార్చుకుంటూ కొత్త చట్టం తేవాలనే అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి ప్రజల అభిప్రాయం తీసుకోవడం కోసం ప్రజల ముందట ఉంచడం జరిగింది. కొన్ని లక్షల మంది ఈ ధరణి సమస్యతో బాధితులు ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతి గ్రామంలో 200 నుంచి 300 మంది కుటుంబాలు ధరణికి ఎక్కకనో, ధరణికి ఎక్కినా సరే అందులో తప్పులు ఉండటం వల్ల చిక్కులు ఎదుర్కొనే సందర్భంగా ఈ ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేసి, కమిటీ సూచనల మేరకు, కమిటీ చాలా రకాల సూచన చేసింది. ఒక ప్రధానమైన సూచన ఏంటంటే చట్టం మారాలి అని. ఆ మేరకు ఒక కొత్త ముసాయిదా చట్టం తయారైంది. ఇప్పుడు ఆ చట్టాన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం కోసం చర్చకు ఉంచడం జరిగింది. సమస్యలు లేని రికార్డుల్లో ఉన్న పాసు పుస్తకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఇబ్బందులు ఉన్న వాటిని సవరించాలని ప్రభుత్వం చూస్తోంది. అంతేగాక రాబోయే రోజుల్లో పాసు పుస్తకాలతో పాటు భూదార్ రికార్డులు పంపిణీ చేయనున్నట్టు సమాచారం. భూములకు సంబంధించి ఇప్పటి వరకు రెవెన్యూ వ్యవస్థలో ఉన్న 124 చట్టాలను ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ భవిష్యత్తులో వీటన్నింటినీ ఒకే చట్టంగా మార్పులు తేవాలని ప్రభుత్వం ఆలోచనలు ఉన్నట్లు తెలిసింది. అయితే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి తీసుకొచ్చిన ధరణి మాదిరి భూమాత సైతం మిగులుతుందా, లేక సమస్యలకు తావు లేకుండా చేసి ప్రశంసలు అందుకుంటుందా అన్నది చూడాలి.